రీసెంట్ టైమ్ లోపల యూఎస్ఏలో మాకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా! అందులోపల ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అంటే ఒక టాపిక్. మాస్టర్ చేయడానికి వచ్చినటువంటి స్టూడెంట్ 26 ఇయర్స్ ఓల్డ్. తను ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన చనిపోయారు అని చెప్పేసి. అంటే ఆల్‌మోస్ట్ ఒక 5 డేస్ బ్యాక్ అయితే చూసాను నేనది గ్రూప్‌లో. సో, బేస్డ్ ఆన్ దట్ వన్. అంటే అది కాదు టాపిక్. బట్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఎస్పెషల్లీ యూఎస్ఏకి వచ్చినప్పుడు పేరెంట్స్ కానియండి, ఈవెన్ పిల్లలు కానియండి, అసలు ఎలాంటి మైండ్ సెట్ తోటి ఉండాలి అని జెప్పేసి. ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అని చెప్పి. అంటే ఇదేదో డేటా ప్రకారం అని కాదు. నాతోటి చాలామంది స్టూడెంట్స్ షేర్ చేసిందైతే నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్స్, వాళ్ళ మైండ్ లోపల ఉన్నటువంటి థాట్స్ ఏంటి అని జెప్పేసి. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. ఈ మధ్యలో అంటే ఇండియాలో కూడా ఈ రిజల్ట్స్ వస్తున్నాయి కదా! 10థ్, ఇంటర్ ఈ రిజల్ట్. అప్పుడే ఆ మార్క్స్‌ని బట్టి వాళ్ళేదో చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టి చాలా సోషల్ మీడియాలో అంతా డిఫరెంట్‌గా చూస్తున్నాం. మనకొచ్చే మార్క్స్‌ని బట్టి మన లైఫ్ డిసైడ్ అవుతది అనుకోవడం చాలా పెద్ద తప్పు. అది రియల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. సో, ఆ మార్క్స్ అప్పటి వరకు మాత్రమే. బట్ ఫ్యూచర్ అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటది. దెన్ ఓకే. బట్ ఎలా చెప్పాలి? ఈవెన్ ఇండియాలో అంటే ఇప్పుడు ఏఐకి అంత డిమాండ్ ఉండడానికి రీజన్ ఏంటి చెప్పండి? మనం ఇన్ని సంవత్సరాల నుంచి బాగా బట్టి చదివి అది ఏఐ ఒక 10 నిమిషాల్లో చేయగలుగుతుంది. సో, అందువల్లనే ఏఐకి అంత మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి మార్క్స్ అవన్నీ కూడా డిఫరెంట్ ఇంకా అదంతా కూడా. సో, ఈ మార్క్స్‌ని బట్టేసి అప్పుడే మనం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే అస్సలే పెట్టుకోకండి. రాని వాళ్ళు అంటే ఎస్పెషల్లీ మార్క్స్ రాని వాళ్ళు ఇంక అప్పుడే లైఫ్ అయిపోయిందని జెప్పేసి అలా ఉండనే ఉండదు. ఫ్యూచర్ అంతటు డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు ఎంతోమంది హౌస్ వైఫ్స్ యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా నెలకు లక్షలు సంపాదించే యూట్యూబర్స్ ఎంతోమందున్నారు. మీరు డైలీ జూసే యూట్యూబర్సే ఉన్నారు. సో, ఏదో చదివితేనే ఫ్యూచర్‌లో బాగా సంపాదిస్తాం. ఓకే. చదువనేది మ్యాండేటరీ. సరే. దాని నుంచి నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఇంకో వీడియో జేస్తాను. ఎస్పెషల్లీ ఇండియాలో ఇప్పుడు ప్రెజెంట్ ఎలాంటి ట్రెండ్ ఉందని సరే అంటే ఈ టాపికొచ్చినట్లయితే మేబీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ సోషల్ మీడియా అనేది బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ ఈ రీసెంట్ టైమ్ లోపలనే ఎక్కువగా ఏ టాపిక్ అయినా కూడా ఆల్‌మోస్ట్ గ్లోబల్ వైడ్‌గా అంటే చిన్న టాపిక్ ఇండియాలో జరిగేది యూఎస్ఏలో, యూఎస్ఏలో జరిగేది ఇండియాలో ఆర్ ప్రపంచంలో ఏ దేశంలో జరిగేది ఏ దేశంలో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు అంతా కూడా గ్లోబల్ అయిపోయింది. బట్ అందువల్లనే ఏ టాపిక్ అయినా కూడా ఎక్కువగా రీచ్ అవుతూ ఉంది. అంటే స్టూడెంట్స్ విషయాలే కానియండి, ఈవెన్ ఏ విషయమైనా కూడా. సో, ఈ మధ్య కాలంలో ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళం. ఒకప్పుడు అంటే ఇలా ఫినాన్షియల్‌గా చనిపోయారు అని కానియండి, లేకపోతే యూఎస్ఏకి వచ్చిన వాళ్ళు చనిపోయారు అనేది చాలా రేర్‌గా వినిపిస్తూ ఉండేది. ఎప్పుడో ఒకసారి. బట్ రీసెంట్ టైమ్ లోపల ఇలాంటివి హెల్త్ ఇష్యూసే కానియండి, లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్సే కానియండి, లేకపోతే జాబ్ రాకపోవడమే కానియండి. సో, ఇలాంటి వాటితోటి చాలామంది అబ్రాడ్‌కెళ్ళినటువంటి స్టూడెంట్స్ స్ట్రెస్ అవుతున్నారు అని. అది యూఎస్ అనే కాదు యూకే రానియండి, కెనడా రానియండి ఇలా డిఫరెంట్ వేరే కంట్రీస్‌లలో. ఇందులోపల ఎస్పెషల్లీ ఫస్ట్ థింగ్ పేరెంట్స్ వైస్‌కొస్తే ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళు యూఎస్ఏకి రాగానే చాలా వరకు వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ వీళ్ళు పెట్టుకోవడం. స్టూడెంట్స్‌కి అది చాలా వరకు కూడా మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా అవుతూ ఉంది. అంటే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటి అంటే, ఓకే. అంటే వాళ్ళ యొక్క కెరియర్ బావుంటది అని జెప్పేసి పంపియడంతో పాటు చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్. సో, ఇప్పుడు వీళ్ళు ఇక్కడికొచ్చి ఇంత ఎర్న్ జేస్తే దాంతోటి ఇండియాలో మనం ఇలా ఉండొచ్చు అని ఒక టైప్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వలన అది వాళ్ళకి చాలా ఎక్కువ బర్డెన్ అవుతుంది. అంటే ఇక్కడున్నటువంటి ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్ కానియండి అండ్ ఇప్పుడనే కాదు ఎప్పుడైనా కూడా సిట్యుయేషన్స్ అలానే ఉండుంటాయి. బట్ ఒకప్పుడు అంతగా ఎక్కువగా తెలీదు. బట్ అప్పుడు ఇంత ఫ్లో లేదు. ఇంతమంది వచ్చేవాళ్ళు లేరు. అండ్ ఇక్కడ ఇంత కాంపిటీషన్ లేదు ఒకప్పుడు. ఒకప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుండేది. సో, ఎవ్వరు హెచ్-1 ఏసినా వచ్చేది. ఎవ్వరు స్టూడెంట్‌గా వచ్చినా కూడా ఆల్‌మోస్ట్ చాలా వరకు సెటిల్ అయిన వాళ్ళనే ఎక్కువగా చూసాం. బట్ ప్రెజెంట్ అలాంటి సిట్యుయేషన్స్ లేవు. బట్ అవి ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్‌కి అసలు అర్థం అవ్వదు. ఓన్లీ కూడా ఏంటంటే ఎక్కువగా పక్క వాళ్ళతో పోల్చడం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పా కదా! మార్క్స్ గురించి కూడా ఎక్కువగా పక్క వాళ్ళతో పోల్చడము, అలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో, ఇప్పటికి కూడా అదే. సో, పక్క వాళ్ళకి వాళ్ళ జాబ్ వచ్చింది కదా! మీకు ఇంకా రాలేదేంటి? ఇంకా ఇదే ఇక మార్నింగ్ ఫోన్ చేసినప్పటి నుంచి ఇంకెప్పుడొస్తది జాబు? ఇంకెప్పుడొస్తది? ఇలా అడగడం వలన ఏంటంటే, వాళ్ళు ఇంకా లోన్‌లీగా, ఇంకా లో అయిపోవడం. సో, ఎక్కువ మంది స్టూడెంట్స్ నాతో షేర్ చేసిందదే. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో, ఇక్కడ ఉన్నటువంటి టెన్షన్స్ ఏంటో వాళ్ళకి తెలీదు. అవి చెప్పినా కూడా వాళ్ళకి పెద్దగా ఎక్కవు. ఓన్లీ కూడా ఎక్స్‌పెక్టేషన్స్. చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని
అవి గూడా ఆ పిల్లల మీద రుద్దడం వలన ఏంటంటే తప్పకుండా గూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్‌లోకెళ్ళిపోతున్నారు. అది మెయిన్‌గా. అండ్ ఇంకోటేంటంటే ఎవరైనా సెటిల్ అయినటువంటి రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్‌మోస్ట్ ఇప్పుడు నేను స్టూడెంట్‌ని కాదు కాబట్టి నాకంత మంచిగా అనిపిస్తది యూఎస్ఏలో. నేనెప్పుడు చెప్పినా గూడా అంతే చెప్తూ ఉంటాను. అంటే ఫ్యూచర్‌లో ఇండియాకి వచ్చినా కూడా నాకు యూఎస్ఏ అనేది చాలా బాగా నచ్చింది. చాలా బావుంటదని చెప్తాను. ఎందుకంటే నాకెప్పుడు గూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. పర్సనల్‌గా నాకేమి లేవు. బట్ వేరే వాళ్ళని చూసి వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు అని అనిపిస్తున్నది నేను షేర్ చేస్తాను గానీ, పర్సనల్‌గా నా విషయానికొస్తే నాకు అంతా చాలా మంచిదనిపిస్తది యూఎస్ఏ. ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయలే గాబట్టి నేను చెప్పే విధానం వేరుంటది. బట్ రియల్ ఫేస్‌లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, రియల్‌గా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళది డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళకేంటంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి లోన్స్ కానియండి, ఇండియాలో పేరెంట్స్ పెట్టే ప్రెషర్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు పెట్టేటటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ అని అనుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ వీసా మీద ఆల్రెడీ ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆల్రెడీ ఇండియాలోనే సెటిల్ అయ్యి ఉన్నాము. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద సెటిల్‌మెంట్ అనేది ఏది అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి ఉండవనట్లు. అందుకోసమే నాకేంటంటే యూఎస్ అనేది చాలా బావుంటదనిపిస్తది. అఫ్‌కోర్స్ బావుంటది. అది వేరే కానీ, నేను బ్యాక్ ఎండ్ లోపల ప్రాబ్లమ్స్ అనేవి అంతగా నేను ఫేస్ చేయలే కాబట్టి, నా వే ఆఫ్ వర్షన్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. బట్ స్టూడెంట్స్ ఏంటి అంటే, వాళ్ళే చెప్తూ ఉంటారు. అసలు చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. అస్సలు ఉండాలి అని అనిపించట్లేదు ఇక్కడ అని చెప్పేసి. మాకేంటంటే ఇంట్లో ఉంటే బావుండు అని అనిపిస్తది. ఎందుకంటే ఆ స్ట్రెస్ లేదు కదా! హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాము. మనీ వస్తున్నాయి. ఆ వచ్చే మనీ తోటి ఫ్లెక్సిబుల్ లైఫ్ ఉంటుంది. అంతా కూడా ఓకే కాబట్టి అంతగా అనిపించదు. బట్ వాళ్ళకేంటంటే స్టూడెంట్ లైఫ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఫ్రెండ్స్ అందులోపల కూడా అందరూ మంచిగా ఉండరు ఫ్రెండ్స్ తోటి. అండ్ కొద్ది రోజుల్లోనే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. సో, అలాంటివి కూడా చూసాను నేను. సో, అదంతా కూడా వేరు కాబట్టి ఎస్పెషల్లీ పేరెంట్స్ ఏంటి అంటే ఓకే పర్లేదు ఎప్పుడైనా జాబ్ రానీలే అన్నట్లుగా ఉండాలి కానీ వాళ్ళకొచ్చిందంట, వీళ్ళకొచ్చింది, మన రిలేటివ్స్ చెప్తున్నారు. అక్కడికెళ్ళిన వాళ్ళు బాగా సెటిల్ అయ్యారంట. ఇంకా నువ్వే అవ్వట్లేదు అని జెప్పేసి. సో, పక్క వాళ్ళది డిఫరెంట్ ఉంటది. అందరి స్టోరీ ఒకే విధంగా ఉండదు కాబట్టి, ఎప్పుడు గూడా పక్క వాళ్ళతో కాంపిటీషన్ అనేది అవసరం లేదు. ఒక కంపారిజన్ అనేది అవసరం లేదు. అది ఏదైనా కూడా అది యూఎస్ లైఫే కానియండి, ఇండియాలో ఇప్పుడు పిల్లల మార్క్స్ విషయంలోనే కానియండి, ఎవరిది వాళ్ళది డిఫరెంట్‌గా ఉంటది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవ్వడానికి పెద్ద టైం ఏమి పట్టదు. బట్ ఆ టైం రావడం కోసం కొంచెం వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ గర్ల్స్ విషయంలో అంటే అమ్మాయిలు కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్స్‌ట్రా స్ట్రెస్ ఉంటది. అంటే మ్యారేజ్ ఏజ్, ఆ ఏజ్ టైం లోపల మాస్టర్స్ అట్లా కాబట్టి అది ఇంకెప్పుడు జాబ్ వస్తది అండ్ అది ఇంకొక టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంటది. సో, ప పేరెంట్స్ ఎస్పెషల్లీ ఏంటంటే కొంచెం వాళ్ళకి సపోర్టివ్‌గా ఓకే. జాబ్ వచ్చినప్పుడు వస్తది. అనవసరంగా స్ట్రెస్ తీసుకోకండి అన్నట్లుగా ఉంటే బావుంటది. బట్ ఎప్పుడొస్తది, ఎప్పుడొస్తది అని చెప్పేసి ఊరికే వాళ్ళని అనవసరమైన ప్రెషర్ అయితే అస్సలు పెట్టకూడదు. సో, అది మెయిన్‌గా. అండ్ స్టూడెంట్స్ విషయానికొస్తే, స్టూడెంట్స్ ఫస్ట్ అంటే యూఎస్ఏకొచ్చినప్పుడు కొంచెం క్రాస్ కంట్రీ కాబట్టి, అంటే మనకు తెలియని కంట్రీ కాబట్టి, ప్రతీది కూడా డిఫరెంట్‌గానే ఉంటది. ఎయిరు, వాటరు, ఇక్కడ ఉండే సిస్టము ప్రతీది కూడా చాలా వరకు డిఫరెంట్‌గా ఉంటది. అన్నిటిని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా వరకు కూడా టైం పడతది. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఓన్లీ కూడా మనం ఒక 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఇండియన్ ఫ్రెండ్సే ఉంటారు. సో, అదే సర్కిల్ కాకుండా కొంచెం బయటికి కూడా ఎళ్లి ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండాలి. అంటే వేరే ఇక్కడికొచ్చినప్పుడు అమెరికన్ ఫ్రెండ్స్ కానియండి, సో, వాళ్ళతోటి ఉంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అలవాటవుతది. ఇక్కడంతా కూడా డిఫరెంట్‌గా ఇంకొంచెం మీరు అప్‌గ్రేడ్ అవ్వడానికి హెల్ప్ అవుతది. మళ్ళీ అదే ఫ్రెండ్స్, మళ్ళీ అదే సంత అయితే కొంచెం మీకు కూడా ఏంటి ఇంక అదే లూప్‌లో పడిపోయినట్లుగా ఉంటది. సో, కష్టాల లోపల ఇంకా కష్టాలు, ఇంకా అదే కష్టాలు వినుకుంటూ ఉండాలి. నా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోను అన్నట్లుగా ఉంటది సిట్యుయేషన్స్. సో, అందుకోసం ఏంటంటే, కొంచెం ఎప్పుడు అదే కాకుండా కొంచెం బయట కూడా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటే చాలా బావుంటది. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ సర్కిల్ లోపల. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, కొంతమంది అంటే ఇప్పుడు ఇండియన్స్ ఎక్కువగా లేని చోట, అలాంటి చోట ఏంటంటే పక్కన టెంపుల్స్ కానియండి, అలాంటివి చాలా ఉంటాయి కదా! సో, అక్కడికెళ్ళినప్పుడు చాలా గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ లోపల మీరు యాడ్ అయ్యారు అనుకోండి, మీకు చాలా వాటికి హెల్ప్ అవుతది. అది జాబ్స్ పరంగానే కానివ్వండి, సెక్యూర్‌గా ఉండడానికి కానియండి, చాలా గ్రూప్స్ ఉన్నాయి ఇప్పుడు ఇండియన్ గ్రూప్స్. సో, అందులోపల మీరు యాడ్ అవుతే కొంచెం మీకు కూడా మెంటల్‌గా అంత స్ట్రెస్ లేకుండా కొంచెం సేఫ్టీగా ఉంటున్నట్టుగా అనిపిస్తది. అంటే ఎక్కువగా ఇండియన్స్ లేని చోట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి గ్రూప్స్ ఏవైతే ఉంటే అందులోపల జాయిన్ అవుతే చాలా బావుంటది. అండ్ ఇంకా నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిందేంటంటే స్టూడెంట్స్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళని వాళ్ళు చాలా తక్కువ అంచనా యేసుకుంటూ ఉంటారు. పక్క వాళ్ళకి గూడా మేము చాలా తక్కువ అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు.
దానివల్లన ఏమవుతదంటే ఎదుటోడికి గూడా మిమ్మల్ని ఇంకా చులకనగా చూడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో, ఎప్పుడు గూడా మనకి మనం కొంచెం తక్కువ అన్నట్లుగా అంటే మాకేం తెలుసు, మాకేం రాదు కొంచెం ఆ వేలో మాట్లాడుతూ ఉంటారు. సో, అలాంటివి అస్సలు చేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అండ్ అంటే నాకొచ్చిన పని మాత్రమే నేను జేస్తాను. నేను అంటే నేను ఇది తప్ప వేరేది నేర్చుకోలేను అలాంటివి కూడా ఉండకూడదు. ఇక్కడికొచ్చినప్పుడు ఇంకా చాలా వరకు అప్‌గ్రేడ్ అవ్వాలి. ఇప్పుడంతా కూడా ఏఐ అయిపోయింది. సో, నాకొచ్చిందే నేను చేస్తా అనకుండా కొంచెం ఎక్స్‌ట్రా వర్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేర్చుకుంటే స్టూడెంట్స్‌కి చాలా వరకు కూడా హెల్ప్ అవుతూ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే వీసా లోపల చేంజెస్ చాలా జరుగుతూ ఉన్నాయి. రోజుకొక కొత్త న్యూస్ చూస్తూ ఉన్నాం కాబట్టి వాటి లోపల కూడా మీరు ట్రస్టెడ్ సోర్స్ ఎక్కడి నుంచైతే ఇన్ఫర్మేషన్ ఉంటదో వాటిని ఫాలో అవుతూ ఉండాలి. అవి ఎవరిదో ఫాలో అవ్వడం ఎందుకు మీరు వెబ్‌సైట్‌కెళ్తే అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇప్పుడు మేమందరం గూడా అలానే చెప్తాం. అందులోపల ఉన్నది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి. అంటే ఏదైతే వీసా లోపల చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టూడెంట్ వీసా లోపల ఏం చేంజెస్ జరుగుతున్నాయి, వీసా లోపల ఎలాంటి చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. సో, అవన్నీ తెలుసుకుంటే ఏంటంటే మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవుతది. అప్పుడంతలప్పుడు వీసా బర్డెన్స్ అలాంటివి ఉండకుండా ఉంటది. అండ్ అఫీషియల్‌గా వీసా ఛానెల్స్ కానియండి అక్కడ అప్డేట్స్ ఉంటాయి. అవన్నీ కూడా చదువుకుంటే అది మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవుతది. అండ్ ఏదైనా కొంచెం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు గానియండి ఆ టైం లోపల లోన్‌లీగా ఉండకుండా ఉంటే బెటర్. ఎందుకంటే లోన్‌లీగా ఉంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి లోన్‌లీగా అస్సలు ఉండకూడదు. అండ్ హెల్త్ పరంగా చాలా వరకు కూడా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ అంతా డిఫరెంట్ కాబట్టి, ఇక్కడ ఫుడ్ కానియండి ఇవన్నీ మన బాడీ అబ్జర్వ్ చేయడానికి చాలా టైం పడుతూ ఉంటది. అందుకే రీసెంట్ టైమ్ లోపల చాలామంది హెల్త్ ఇష్యూస్ తోటి ఎస్పెషల్లీ ఈ హార్ట్ స్ట్రోక్స్ రావడం ఎక్కువగా చూస్తున్నాం. అది స్టూడెంట్సే కానియండి, ఈవెన్ 30, 35 లోపల. సో, ఆఫ్‌కోర్స్ ఇంక అది ఎలా వస్తదనేది మనం చెప్పలేము. కొంచెం వర్కౌట్స్ అలాంటివి కొంచెం హెల్త్ మీద గూడా కాన్సంట్రేట్ చేయండి. సో, ఫుడ్‌కి ఖర్చు పెట్టే దగ్గర గూడా కొంచెం మంచి ఆయిల్స్ మంచివి కొనడము, కొంచెం తక్కువకొస్తుంది గదా అని జెప్పేసి అక్కడ ఫుడ్ తినడం అలాంటివి చేయకుండా ఉంటే హెల్త్ పరంగా గూడా చాలా బెటర్‌గా ఉండాలి. అండ్ తప్పకుండా హెల్త్ ఇన్స్యూరెన్స్ మ్యాండేటరీ. సో, లేదు అంటే చాలా ఇబ్బంది గాబట్టి అలాంటి హెల్త్ ఇన్స్యూరెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి గూడా తీసుకోవాలి. ఇలాంటి చాలా జాగ్రత్తలు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మీరు చేయాల్సినవి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.